Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గతేడాది పనితీరుపై మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష. సూపర్ 6 ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగవంతం చేశామన్న సీఎం. పుష్కరాల్లోగా పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ. జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలి అని అందరి మనసులో ఉన్న మాట అని పేర్కొన్న ఎంపీ మిథున్ రెడ్డి. సతీసాయి జిల్లా పుట్టపర్తిలో ఉమ్మడి అనంతపురం జిల్లా నాయకులతో నిర్వహించిన సంస్థాగత సమావేశానికి హాజరు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంచుతాయన్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి. బెంగళూరుకు చెందిన హెచ్సిఎల్ సంస్థ సమకూర్చిన 15 క్రీడా వీల్ చైర్లను దివ్యాంగ బాస్కెట్బాల్ క్రీడాకారులకు అందజేత. విధ్వంసమైన వ్యవస్థల నుంచి రాష్ట్రాన్ని తిరిగి సుపరిపాలన దిశలా గాడిలో పెట్టమని 2025 ఏడాది నుంచి మంచి ఫలితాలను ఇచ్చింది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని క్లిష్ట పరిస్థితుల నుండి సూపర్ 6 పథకాల ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా అందించగలిగామని, ఈ స్ఫూర్తితో 2026 మరింత కష్టపడి పనిచేసి అత్యుత్తమ ఫలితాలు సాధించాలి అని పిలుపునిచ్చారు. గత ఏడాదిన్నర కాలంలో సాధించిన ప్రగతిని సీఎం వివరించారు. ఆ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేది ప్రతి ఒక్కరి నమ్మకం. ఆ నమ్మకంతోనే ముందుకు పోయే పరిస్థితి. ఇస్రో ఏదైనా శాటిలైట్ లాంచ్ చేస్తే ఫస్ట్ అక్కడికి పోయి ప్రేయర్ చేసి ఆ సర్టిఫికెట్లు పెట్టి వచ్చి లాంచ్ చేస్తారు. ఈవెన్ శాస్త్రవేత్తలు అలాంటిది అపవిత్రం చేసే పరిస్థితి మీరు చూశారు. ఆ మధ్యలో గీ అడల్టరేషన్, సిబిఐ ఎంక్వైరీస్ గోయింగ్ ఆన్. పరకామణిలో దొంగతనం జరిగితే సెటిల్మెంట్ చేయించే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ ఫర్మ్గా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి వచ్చి సెటిల్మెంట్ చేసే దాన్ని సమర్థించే పరిస్థితికి వచ్చారు. నిన్న ఇటీవల కాలంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. కానీ అక్కడ తీసే మళ్ళా మందు బాటలు, ఖాళీ బాటలు పెట్టి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందని పేపర్లో లేకపోతే టీవీలో సాక్షి ఇవన్నీ వేసేసి అక్కడి నుంచి భక్తుల మనోభావాలు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇమ్మీడియట్గా బాటలు తీసుకొచ్చి హాలోగ్రామ్ వెరిఫై చేసి మొత్తం వెరిఫై చేసే ఫోటోలన్నీ సీఎం చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టి జగనన్న మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. సతీసాయి జిల్లా పుట్టపర్తిలో ఉమ్మడి అనంతపురం జిల్లా నాయకులతో సంస్థాగత సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ క్షేత్రస్థాయి నుండి వైఎస్ఆర్సీపీని బలోపేతం చేద్దామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని గెలిపించే సత్తా చాటుదామన్నారు. గ్రామ, వార్డు స్థాయి నుండి కమిటీలు ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరూ పార్టీలో అంతర్భాగం కావాలి అని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈరోజు అందరూ కూడా పెద్దలందరితో కూడా చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో పార్టీ మెంబర్షిప్ కానీ అదేవిధంగా కంపెనీలన్నీ కూడా పూర్తి చేసి ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్సీపీ మెయిన్ లీడర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి రేపు రాబో లోకల్ బాడీ కానీ లేకపోతే 29లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయడం కానీ వీటన్నిటిపైన కూడా చర్చించడం జరిగింది. నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా, ఎంతో పట్టుదలగా, ఇది వరకన్నా ఎక్కువ పట్టుదలగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కానీ కొన్ని మాసాలుగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించలేదు. ప్రెస్ మీట్లో ఆయన అన్ని సాక్ష్యాధారాలతో, అంతా డేటాతో, అన్ని గణాంకనాలతో ప్రభుత్వం చేసే తప్పుల్ని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి జవాబిచ్చి ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేత అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చేది పోయి వ్యక్తిగతంగా ఆయన్ని దూషించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం ఎక్కడ కూడా ఆయన ఎవరిని తప్పు మాట్లాడలేదు. ఉదాహరణకు ఢిల్లీలో పార్లమెంటు కట్టిన ఏదైతే చంద్రబాబుకు
కాస్ట్ ఉందో, ఏదైతే అమౌంట్ ఉందో దానికి 2 కన్నా ఎక్కువ ఈరోజు అమరావతిలో కడతాను. ఢిల్లీలో కట్టేదానికన్నా అమరావతిలో చదరపు అడుగు కాస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి కూడా నేను కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇలాంటివి ప్రశ్నించి ప్రజల డబ్బు వృధాగా వేస్ట్ చేయొద్దని చెప్పి అక్కడ రైతులకు, పేద రైతులు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులుగా వాళ్ళకు ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తా అన్నారు అమరావతిలో, వాళ్ళకు ప్లాట్లు ఇవ్వలేదని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తే, వాళ్ళకి న్యాయం జరగలేదని ప్రశ్నిస్తే ఈరోజు ఆయన్ని వ్యక్తిగతంగా తిట్టే పరిస్థితులు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఈ మధ్యలోనే టీవీలో కూడా చూసాము, ఒక రైతు తన బాధ అంతా కూడా వెలిబుచ్చుకొని ఎంతో బాధతో మాట్లాడి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఇది చాలా మంది పరిస్థితి ఉంది. అక్కడ రైతులకు న్యాయం చేయాలా, అక్కడ అమరావతిలో భూములు ఇచ్చిన రైతులందరూ కూడా ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఈరోజు రాయలసీమ ప్రయోజనాలు చంద్రబాబు గారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వదిలేయడం జరిగింది. రాయలసీమ ప్రజలు ఎటు పోయినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నీళ్లు లేదే రాయలసీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంది. అలాంటిది ఈయన ఈరోజు ఏమంటే అవి ఈరోజు మాట్లాడి 22 టీఎంసీలే కదా అని చెప్పి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలకు, రాయలసీమ ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊపుకుంటది లేదని చెప్పి కూడా రాష్ట్రంలో కార్యకర్తల పైన అక్రమ కేసులు దీన్ని పెడుతున్నారు. భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏ విధంగా భరోసా ఇవ్వగలుగుతున్నారు? ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళందరినీ కూడా తప్పుడు కేసులతో లోపల పెట్టే పరిస్థితి చూస్తా ఉన్నాం. వీటన్నిటి కూడా ఈరోజు క్యాడర్ చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరు కూడా భరోసా ఇస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సరైన న్యాయం సరైన సమయంలో చేస్తామని చెప్పి జగన్ గారు మాట ఇచ్చారు. అదేవిధంగా మేమందరూ కూడా, నాయకులందరూ కూడా కార్యకర్తలను కాపాడుకోవడమే లక్ష్యంగా కూడా పనిచేస్తాం. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంచుతాయని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చు చౌదరి తెలిపారు. రాజువోలు గ్రామంలోని బిస్కెట్ బాల్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగ బాస్కెట్బాల్ క్రీడాకారులకు 15 క్రీడా వీల్ చైర్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. బెంగళూరుకు చెందిన హెచ్సిఎల్ సంస్థ సుమారు 7 లక్షల రూపాయల విలువైన వీల్ చైర్లను మంజూరు చేసింది. అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు అని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం బాస్కెట్బాల్ టీం సభ్యులకు క్రీడా దుస్తుల కోసం 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మత్స్యటి శివ సత్యప్రసాద్, మండల టీడీపీ అధ్యక్షులు బొమ్మూరు మాజీ సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, దివ్యాంగుల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. నాలుగు రకాల పెన్షన్ 4,000, 6,000, 10,000, 15,000. 15,000కి కూడా మంచాలు పడిపోయిన వాళ్ళకి కూడా చేస్తున్నారు కదా. సదరం సర్టిఫికేట్లు అక్కడక్కడ తేడా వస్తుంది. సరిగా చేసుకుంటే పాపం ఆ సదరం సర్టిఫికేట్లో ఏదో గుడ్డుగా వేసేస్తే దెబ్బతింటున్నారు. కరెక్ట్గా ఎనాలిసిస్ చేసి సరే అవకాశం వస్తుందంటే బాగున్నాడు కూడా వినపట్లేదని రాయించుకున్నాడు. ఇలా ఎదరికొచ్చిందండి. వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. మనం కూడా కాగలం. నాకు మెగాడిఎస్లో వచ్చింది సార్. జాబ్ వచ్చింది. స్పోర్ట్స్ కోటాలో వచ్చింది సార్. అక్కడ లంచాలు గించాలి మారిపోయింది. లంచాలు రికమెండేషన్ వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కూడా గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని పొన్నూరు పట్టణంలో
నిడుబ్రోలు టిట్కో కాలనీలో పోలీస్ కార్డన్ సెర్చ్ నిర్వహించి సరైన పత్రాలు లేని 80 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిని గుర్తించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ నిడుబ్రోలులో నిర్వహించిన కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో సరైన ధృవపత్రాలు లేని 80 వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించామని, అదేవిధంగా గతంలో పలు నేరాలకు పాల్పడిన గంజాయి కేసులలో పట్టుబడిన అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిని గుర్తించి స్థానికుల సమక్షంలో స్థానికులతో సైతం సంకల్పం కార్యక్రమంలో అందరిచే ప్రమాణం చేయించడం జరిగింది అని తెనాలి డీఎస్పీ తెలిపారు. ఈరోజు పొన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిడుబ్రోల్లో ఈ టిట్కో హౌసెస్ ఉన్నాయి. ఈ టిట్కో హౌసెస్ అలాట్ అయిన దగ్గర నుంచి కొంతమంది సొంతంగా ఉంటున్నారు, కొంతమంది అద్దెకిస్తుంటున్నారు, కొన్ని ఇల్లులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ అపరిచిత వ్యక్తులు, కొత్త వ్యక్తులు వచ్చి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయని మాకు సమాచారం మీద ఈరోజు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో పొన్నూరు టౌను, రూరల్ పోలీస్ స్టేషన్, చేబ్రోల్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్లు, మెన్ను మొత్తం 80 మంది పాల్గొన్నారు. ఈ పాల్గొని ఇళ్లలో ఎటువంటి నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయని చెక్ చేశారు. అట్లాగే వెహికల్స్ చెక్ చేసినప్పుడు సుమారు ఇప్పుడు ఇక్కడ 100 బళ్ళు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. వీటికి సరైన నంబర్ ప్లేట్లు కానీ సరైన రికార్డు కానీ లేవు. ఇవన్నీ వెరిఫై చేసి ఎటువంటి ఆధారాలు సమర్పించకపోతే వాళ్ళు ఆర్టీఐకి పెట్టి ఆ వెహికల్స్ అన్ని సీజ్ చేయడం జరుగుతుంది. సామాన్య వ్యక్తులను ఫింగర్ ప్రింట్ డివైజుల ద్వారా చెక్ చేసాం. వాళ్ళు ఎవరైనా కొత్తగా కంప్లైంట్ చేస్తే వాళ్ళని కూడా చెక్ చేసాం. అందరూ కొత్తగా ఏర్పాటైన కాలనీ కాబట్టి వాళ్ళకి కొంత అవగాహన లేదు, అందుకని ఫింగర్ ప్రింట్ డివైజుల ద్వారా చెక్ చేయడం జరిగింది. మద్యానికి చెడు వ్యసనాలకు బానిసై ఓ వ్యక్తి కుటుంబ సభ్యుల చేతిలో హతమైన ఘటన తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడులో చోటు చేసుకుంది. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని నిడదవోలు మండలం అట్లపాడు గ్రామంలో చోటు చేసుకున్న దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అట్లపాడు గ్రామానికి చెందిన బండికోట సత్యనారాయణ వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీరింగ్, గతంలో ఎల్ఎన్టీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేసిన అతను కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. మద్యం కోసం నిత్యం తన తల్లిదండ్రులతో గొడవ పడుతూ వారిని వేధించేవాడు. ఇదే క్రమంలో 2026 జనవరి 11వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో బండికోట సత్యనారాయణ మద్యం సేవించి ఇంటికి వచ్చి డబ్బుల కోసం తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. డబ్బులు ఇవ్వలేదనే కోపంతో తండ్రిని పీక పట్టుకుని చంపబోతూ ఉండగా తమ్ముడు బండి సాయిరాం, తల్లి బండి దుర్గాబావాని తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. మితిమీరిన ఆవేశంతో తల్లిపైన తమ్ముడిపైన కోట్లాడకు దిగడంతో చేసేదేమీ లేక ఇంట్లోని రోకలి బండతో సత్యనారాయణ తల మీద బలంగా కొట్టారు. అనంతరం తల్లి కూడా అధికారితో దాడి చేయడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించిన నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజి తిలక్ వివరాలు తెలిపారు. ఈ రోజు అనగా 12/1/2026 తేదీ ఉదయం 9 గంటల సమయంలో మన అట్లపాడు వీఆర్ఓ గారైన సిహెచ్ వెంకట సుబ్బారావు గారు సంసిగూడెం పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే అది అట్లపాడు గ్రామానికి చెందిన దుర్గమ్మ టెంపుల్ దగ్గర బండి కోట సత్యనారాయణ వయసు 28 సంవత్సరాలు. అతని సోదరుడు బండి సాయిరాము మరియు తల్లి బండి దుర్గాభావని అనేవారు రోకల బండితో కొట్టి చంపినట్లు రిపోర్ట్ ఇచ్చారండి. ఆయన ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని సంసిగూడెం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 7/26 అండర్ సెక్షన్ 103 3 Class 5 BNS కింద కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఇక్కడ సీన్కి వచ్చి చూస్తే ఎవరైతే మృతుడు ఉన్నాడో బండి కోట సత్యనారాయణ 28 సంవత్సరాలు. ఇతను ఇంజనీరింగ్ చేశాడు. గతంలో ఎల్ఎన్టీ కంపెనీలో మెకానికల్ ఇంజనీర్గా పనిచేసి రీసెంట్గా ఈ చెడు వ్యసనాలకు బానిసయ్యి తల్లిదండ్రుల్ని ఈ మందు కోసం జాబ్ మానేసి ఈ మందు కోసం దీనికోసం డబ్బులకి తల్లిదండ్రులతో రెగ్యులర్గా వచ్చి తగ్గు పడుతుండేవాడు. రోజు మాదిరిగానే ఇతను నిన్నంతా కూడా తాగేసి వచ్చి రాత్రి 9 గంటల నుంచి తల్లిదండ్రులతో తగ్గు పడుతుంటే ఇంకా వాళ్ళు ఎవరైతే ఈ సోదరుడు ఉన్నాడో బండి సాయిరాము ఈ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఇంకా ఇతను ఎలాగన్నా ఇది చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఇంట్లోనే ఒక కర్ర ఉంటే దాంతో అతను తల మీద కొట్టడం జరిగింది. అలానే తల్లి కూడా అదే కర్ర తీసుకుని అతన్ని విసిగిపోయి అతన్ని కూడా కొట్టడం జరిగింది. ఆ తగిలిన దెబ్బలతోటి మృతుడు బలమైన గాయాలతోటి స్పాట్లోనే ఇంట్లోనే చనిపోవడం జరిగిందని. దీని మీద కేసు రిజిస్టర్ చేసాము. దర్యాప్తు జరుగుతుంది. ఈ ఫోరెన్సిక్ టీమ్ అని వస్తుంది. ఆ నేర స్థలంలో భౌతిక సాక్ష్యాధారాలని ఇతర సాక్ష్యాధారాలన్నింటినీ కూడా సేకరించి కేసు దర్యాప్తు చేసి ఇందులోని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ముద్దాయిల కోసం చూస్తున్నామండి. ముద్దాయిలు ప్రజెంట్ లేరు.
సో ముద్దాన్ని తీసుకుని కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించండి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో 12 కోట్లతో నిర్మించనున్న కోపల్లె వంతెనకు R&B శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మంత్రితో పాటు డిప్యూటీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, భీమవరం ఎమ్మెల్యే పులగపర్తి రామంజనేయులు, ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, స్థానిక కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 20 ఏళ్లుగా ఎంతో మంది కృషి చేస్తున్న సాధ్యం కాని కోపల్లె బ్రిడ్జి నిర్మాణానికి సహకరించిన మంత్రికి స్థానిక నేతలు అభినందనలు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించి వచ్చే 6 నెలల్లో బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏ విధంగా వచ్చిందో ఆలోచించాలి. అదే గొప్పతనం యొక్క రామకృష్ణరాజు గారు తెలియజేస్తా ఉన్నారు. గత పాలకులు కూడా చెప్పారు, ఎన్నో ప్రామిసులు చేశారు. మేము అది చేస్తాం, 4 లైన్ల బ్రిడ్జ్ అన్నారు. 4 లైన్ బ్రిడ్జ్ లేదు, సింగిల్ బ్రిడ్జ్ లేదు. అది ఎప్పుడు కూలిపోతాదో కూడా తెలియదు. అది ఎప్పుడు కూలుతారో కూడా దగ్గర పోతే నాకే భయం వేసింది. అటువంటిది ఈ రోజు 4 లైన్ల బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేశాము. కాంట్రాక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని వినతులు కూడా ఇవ్వడం జరిగినాయి. ఇప్పటికే వాటన్నిటిని కూడా పరిశీలించి త్వరలో పీపీపీ మోడల్లో కానీ ఏ విధంగా ఫీజిబిలిటీ ఉంటే వాటన్నిటిని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయత, ఎంతో ప్రేమతో తన సొంత తమ్ముడు బాధగా చూసుకొని నాకు ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి పెద్దలకు అందరికీ, అదేవిధంగా మీకు అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. కృష్ణరాజు గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అంజిబాబు గారు, మేమంతా రామంజలి గారు అనుకుంటున్నాము, అంజిబాబు గారు, ఇక్కడ అంజిబాబు గారు అంటే పెద్దనా, అదేవిధంగా నా ప్రియమిత్రుడు సోదరుడు రాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు, సోదరీమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దశాబ్దంలో 5 సంవత్సరాల కాలంలో ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ R&B డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేయడం జరిగింది. గత పాలకులు చేసిన పాపాలు, ఆ రోజు ఏదైతే నిర్వీర్యం చేశారో R&B రోడ్లను అందరినీ కూడా ఆ పాలకులు చేసిన పాపాలు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్రలు చేసి ఈ యొక్క పాదయాత్రలో రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది. ఈ రోజు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇబ్బందులు లేకుండా రహదారులు నిర్మిస్తామని మాట ఇచ్చి ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా 1061 కోట్ల రూపాయలతో దాదాపుగా 23,000 కిలోమీటర్లు ప్యాచ్ వర్క్ వేసి పార్ట్ హోల్స్ మిషన్ పార్ట్ హోల్ అనే కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని మొదలుపెట్టి కంప్లీట్ చేయడం జరిగింది. పార్ట్ హోల్స్ వేసిన కానీ వర్షాకాలాలు మళ్ళీ వస్తే తొందరగా పోతాయి. ఇదే విధంగా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కూడా రహదారులు ఈ విధంగా ఉన్నప్పుడు మనకు పరిశ్రమలు రావడం లేదు. ఎప్పుడైతే పరిశ్రమలు అభివృద్ధి రావాలంటే రహదారులు బాగుండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి. అందుకోసం మామూలుగా రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు మాకున్నటువంటి రికార్డుల ప్రకారం ఒకే ఒక్క సంవత్సరంలో కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒకేసారి 3,000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయలేదు. ఈ రోజు 3,000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో రిలీజ్ చేసి ఈ రోజు మేము రోడ్లన్నింటినీ కూడా మళ్ళీ రినివల్స్ చేసుకుంటూ వాటిని బాగు చేయడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఏదైతే ఈ యొక్క 3,000 కోట్లలో దాదాపుగా 17,000 కిలోమీటర్లు చాలా రహదారుల వరకు కూడా రెన్యూవల్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీని నమ్మకం ఎందుకు గెలిపించారనేది అర్థమవుతా ఉంది. ఈ రోజు ప్రజలందరూ కూడా విరక్తి చెందారు. విరక్తి చెందిన తర్వాతనే ఈ యొక్క 164 సీట్లు మాకు గెలిపించినటువంటి ప్రభుత్వానికి ఈ రోజు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మళ్ళగా రాజకీయాలు కొత్తగా మొదలు పెట్టారు. ఏదైతే మేము సూపర్ 6 పథకాలు చెప్పామో చెప్పిన ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తా దాదాపుగా 85 నుంచి 90% అమలు చేయడం జరిగింది. ఈ రోజు నిన్న మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మధ్య తప్పి
రాజధాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు పోలవరాన్ని పక్కన పెడితే ఈ రోజు పోలవరాన్ని పరుగులు చూపిస్తా ఉన్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు. అదే విధంగా ఈ రోజు రాజధాని లేని రాష్ట్రం చేశాడు. రాజధాని అనే పదమే లేదంటాడు. రాజధాని ఎక్కడ ఉంది అని అడుగుతాడు. మళ్ళీ ఆయన ఉండేదే రాజధానిలో ఉన్నాడు. ఆయన బ్యాక్ వాటర్ వచ్చేస్తే కొట్టేస్తాదంటాడు. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. అంటే మళ్ళీ రాజధాని ప్రజలు కానీ కాంట్రాక్టర్లు కానీ మీద భయపెట్టే ఓర్చుడలు చేస్తా ఉన్నాడు. పీపీపీ మోడల్లో పోతే నేను వచ్చిన తర్వాత జైలు వేసాను. వచ్చేది ఎప్పుడు జైలు వేసేది కలలుగానే ఉండాలా. నీ జీవితంలో మళ్ళీ ముఖ్యమంత్రి కాదు. కూటమి ప్రభుత్వం అనుకుంటే చూసావు ఒక్కసారి త్రిపురారు దెబ్బకి ఏమైనా కుదేలమైనా గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి నిన్న ఇంటికి పంపించినాకనే మాట్లాడతా అని చెప్పి ఆ రోజు ఛాలెంజ్ చేసి ఒకే ఒక మగాడు ఆ రోజు త్రిపురారు గారు ఆ రోజు చెప్పాడు. చెప్పిన మాట మా రాయలసీమ పౌరుషం కంటే బాగా ఎక్కువ చూపించాడు. రా చూద్దామన్నాడు. అది పట్టుదల. వ్యక్తి భయపడలేదు, తొనకలేదు, బెనకలేదు. నాకు ప్రజలే ముఖ్యం, పరిపాలన మంచి పరిపాలన ముఖ్యమని నిలబెట్టినటువంటి నాయకుడు మా త్రిపురారు గారిని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈ జిల్లాకు వచ్చేటప్పటికీ భీమవరానికి 54.45 కోట్లు, ఉండికి 54 కోట్లు, తాడేపల్లికి 31 కోట్లు, ఆచెట్ట 13 కోట్లు, పాలకొల్లుకు 42 కోట్లు, నర్సాపురం 10.27 కోట్లు, తణుకు 26.24 కోట్లు, మొత్తం 232 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగిందని కూడా మా పెద్దలు ఎప్పుడు చెప్తా ఉంటారు. అసెంబ్లీలో ఎదురు కూర్చుంటారే జనార్దన్ రెడ్డి గారు నా బెంజేమీదని ఒక్కటే చెప్పాను. మీరు పట్టుదల గల వ్యక్తి. మీ పట్టుదల ముందర ఖచ్చితంగా కూడా మీరు ఏదైతే ఇచ్చారో రేపు కొత్తగా బడ్జెట్ వచ్చినప్పుడు శాంక్షన్ చేస్తామని చెప్పిన విధంగా కూడా ఈరోజు ఇవ్వడం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. సామాజిక సేవ ద్వారా ప్రజల మన్ననలు పొందాలి అని, అప్పుడే నాయకులకు సమాజంలో గుర్తింపు ఉంటుంది అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు తెదేపా ఇన్ఛార్జి బైపల్లి గాంధీ కార్యాలయం వద్ద జరిగిన పుట్టినరోజు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాయకులకు ఓర్పు సహనం రెండు ఉండాలి అని, తద్వారా ప్రజల్లో మంచి స్థానాన్ని సంపాదించుకోవాలి అన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. 15 కోట్ల వ్యయంతో బీసీ రోడ్లు ఆధునికీకరణ జరుగుతుంది అని, దీనివల్ల ఈ ప్రాంతంలో స్థలాలకు మార్కెట్ వాల్యూ పెరుగుతుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, తెదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, బీజేపీ కన్వీనర్ కర్దం రెడ్డి నరసింగారావు, రేయి రత్నం, పల్లా రమణ, పులి రమణబాబు, బలగా బాలు నాయుడు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అడ్వాన్స్ విషెస్ అందరికీ. అయితే ఈరోజు ఇక్కడ మా సీనియర్ నాయకులు బైపల్లి గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మా సీనియర్ నాయకులు ప్రసాద్ సీన్ గారు, మా పులి రమణారెడ్డి గారు, మిగతా నాయకులందరూ కూడా పాల్గొన్నారు. చాలా సంతోషం. మహిళా సోదరులందరూ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైపల్లి గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు నిండు నూరేళ్లు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే వారు ఏదైతే కాంక్షిస్తున్నారో ఇవన్నీ జీవితంలో నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగే ఈరోజు గాజువాకలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ బీసీ రోడ్డు ఏదైతే పాత బాలచెరువుకి వెళ్ళేటువంటి రోడ్డు ఉందో, కొత్త గాజువాక నుంచి బాలచెరువు వరకు వెళ్ళే రోడ్డు, ఆ రోడ్డు సుమారు 15 కోట్లతో ఫుల్ ప్లెజ్డ్ గా డెవలప్మెంట్ తీసుకోవడం జరుగుతుందండి. భవిష్యత్తులో ఈ రోడ్డు చాలా అందంగా తయారు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటికి విలువ వచ్చేటట్టుగా, ఎందుకంటే ఇది ఒక పాత నగరం కింద చేశారు, మళ్ళీ దీన్ని మంచిగా తయారు చేసేదానికి అటు ఈరోజు ట్రాఫిక్ కూడా బాగా పెరుగుతుంది, వాటికి ప్రజలుగా బాగా అందుబాటులో వచ్చేటట్టు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సిపిఐ శతవార్షికోత్సవాల ముగింపు సందర్భంగా ఖమ్మం పట్టణంలో నిర్వహించనున్న 1,00,000 మంది రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు ఏర్పాట్లో భాగంగా
సిపిఐ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో జనసేవా దళ్ శిక్షణ శిబిరం ఘనంగా ప్రారంభమైంది. ఖమ్మంలో జరగనున్న 1,00,000 మంది వాలంటీర్ల కవాతు ద్వారా పార్టీ శక్తి సామర్థ్యాలను దేశానికి చాటుతామని సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. వాలంటీర్లలో క్రమశిక్షణ, సేవాభావం, ప్రజాసేవ లక్ష్యంగా శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శిబిరంలో రాష్ట్ర జనసేవ దళ్ ఇన్స్ట్రక్టర్లు వెంకటేశ్వరరావు, చిన్న జంగాల చైతన్య, చిన్ని పోతుల శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి మేడ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరూ ప్రజాద్రోహులుగాను, యాంటీ సొసైటీగా గాను, అడ్డగోలు దోపిడీగాలుగాను మనం భావించం. అలాంటి ఆరోపణ మనం చేయం. కానీ సామాన్యుల శ్రమని కొల్లగొట్టేటువంటి దాన్ని వ్యతిరేకిస్తాం. అలాంటి ఒక గొప్ప రాజనీతి కలిగిన పార్టీగా ఈ పార్టీకి ఉత్తమ భవిష్యత్తు రానున్న రోజుల్లో సమకూర్చేందుకు మనం ఒక నియమబద్ధమైనటువంటి త్రికరణ శుద్ధిగా పనిచేయాలి. సైద్ధాంతిక అవగాహన పెంచుకోవాలి. కుల మత భావాలకి మన సమాజాన్ని దూరంగా ఉంచాలి. వర్గ స్వభావంతో వర్గ దోపిడీకి నిలయంగా ఉండేటువంటి రాజకీయాలను, సంస్కృతిని వ్యతిరేకించాలి. ఆ నేపథ్యం ఉన్నప్పుడే పేద వర్గాలను ఐక్యం చేయగలుగుతాం, కార్మికులను ఐక్యం చేయగలుగుతాం, రైతులను ఐక్యం చేయగలుగుతాం. ఆ రకంగా మళ్ళా కమ్యూనిస్ట్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురాగలుగుతాం. రేపు 18వ తారీఖు ఖమ్మంలో జరిగే జనసేవాదళ్ సిపిఐ పార్టీకి సంబంధించి ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు పూర్వం జరిగే అగ్ని ప్రమాదాలైనా, ఇటీవల సంవత్సరాల కాలంలో జరుగుతున్న భారీ తుఫాన్లు, వరదలు, రైలు ప్రమాదాలు లాంటి ఘటనలైనా, లేకపోతే కరోనా లాంటి సందర్భాల్లో వైద్య సేవలు అవసరమైన ఆ అన్ని సందర్భాలలో మన వాలంటీర్స్ ఆ సేవలో భాగస్వాములు కావాలి. కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయ నినాదాల మీద సమాజంలో దోపిడీని అరికట్టడంతో పాటు కుల పీడనని ప్రతిఘటించడంతో పాటు మీ అందరికీ తెలుసు, ఈరోజు గుంటూరు నగరంలో మన పార్టీ శత వార్షికోత్సవాల ముగింపు ఈ నెల 18వ తేదీ ఖమ్మంలో జరగబోతున్న సందర్భంగా గుంటూరు నగర పార్టీ నేతృత్వంలో ఈ వన్డే క్యాంపు నిర్వహించుకుంటున్నాం. ఈ క్యాంపులో పాల్గొంటున్న మన పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కోట మాల్యాద్రి గారు, మన నగర కార్యదర్శి కామ్రేడ్ ఆకిడి అరుణ్ కుమార్ గారు, మన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఏఐఎస్ ప్రధాన కార్యదర్శి నాసర్జీ గారు, మన యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు చైతన్య గారు, సీని గారు, మన సీనియర్ ఇన్స్ట్రక్టర్ కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చిన కామ్రేడ్ నూతలపాటి వెంకటేశ్వర గారు, ఈ క్యాంపులో పాల్గొన్న జిల్లా ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రధాన కార్యదర్శి శశి గారు, ఇతర మిత్రులు, కామ్రేడ్స్ మీ అందరికీ రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో అర్హులైన జర్నలిస్టులకు సభ్యత్వ నమోదు చేపట్టి ప్రత్యేక అధికార పర్యవేక్షణలో ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాలి అంటూ జర్నలిస్టులు చేపట్టిన పోరు ఆగడం లేదు. వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకుంది. అలాగే గత 7 సంవత్సరాలుగా ప్రెస్ క్లబ్ ఆర్థిక వ్యవహారాలపై విచారణ చేపట్టాలి అనే డిమాండ్ను నిరసనకారులు గట్టిగా వినిపిస్తున్నారు. 3వ రోజు దీక్షలో నమ్మి శ్రీనివాస్, పొన్నడ సాయి, మోటూరు సత్యనారాయణ, షేక్ యాకోబు, వేసాలాక్షి పాల్గొనగా సీనియర్ జర్నలిస్ట్ రామ్మూర్తి పూలదండలు వేసి దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన కొనసాగిస్తున్న
అధికార యంత్రాంగం స్పందించకపోవడం దురదృష్టకరమని, జర్నలిస్టులకు న్యాయం చేయకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతమైన కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. ఈ దీక్షలకు ట్రేడ్ యూనియన్ నేతలు గడ్డం రమణ, బాక్స్ ప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్ లాల్, గెడ్డం అనిల్, నిడదవోలు బీజేపీ టౌన్ సెక్రటరీ సాయి సూర్య, కాంగ్రెస్ పార్టీ మేడవరపు భద్రంధర, ఏపీసీసీ సెక్రటరీ చిన్న మురళీకృష్ణ, ద్వారపురెడ్డి సుజాత, పెచ్చేటి ధరణిపతి, ఏ భాస్కర్, పాస్టర్ పిల్ల సుభాకర్ రావు, దళిత నాయకుడు జంగం సుబ్బారావు, వైవిడి ప్రసాద్ తదితరులు సంఘీభావం తెలిపారు. నేను ఆశిస్తున్నాను ప్రెస్ క్లబ్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలి. ఖచ్చితంగా మీరు చేసే ఈ పోరాటం న్యాయం జరుగుతుందని నా వంతు కృషి చేస్తున్నాను, ఆశిస్తున్నాను. అర్హత లేని జర్నలిస్ట్ అందరికీ సభ్యత్వ నమోదు లభిస్తుందని నేను కోరుకుంటున్నాను. మీరు చేసే నిరాహార దీక్ష నా వంతు సహకారం ఉంటుందని నేను ఆశిస్తున్న 3 రోజుల నుండి ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారికి చర్య తీసుకుని వెంటనే ప్రెస్ క్లబ్ వివాదాన్ని పరిష్కారం చేస్తారని ఇస్తున్నాను. ఎవరో బీజేపీ టౌన్ సెక్రటరీ సాయి సూర్య అని తెలుపుతున్నాను. రాజమండ్రిలో జర్నలిస్టులు అందరూ ఎంతో బాధపడుతున్నారు. ఈ ప్రెస్ క్లబ్ దగ్గర మరి ఈ రకంగా కూర్చోవడం కూడా బాధాకరమే. మనం తోటి వారికి సహాయం చేయాలి అనేది ప్రతి చోట ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి చాలా ఆర్థిక ఇబ్బందులు ఎన్నో రకాలుగా ఎదుర్కొంటూ వాళ్ళు పాపం మన సొసైటీని ఎంతో బాగు చేయాలి అనే రకంగా మరి జర్నలిస్టులు మనందరూ కూడా సపోర్ట్ చేస్తూ సొసైటీని తోడుంటూ వాళ్ళకి ఉంటున్నాం. అలాగే వాళ్ళు కూడా ఈ యొక్క ఎన్నికలు జరిపించడం అనేది కూడా కరెక్టు. మరి ఎవరిది ఉన్నది లేనిది అనేది కూడా తెలుస్తుంది. వాళ్ళకు కూడా ఒక సభ్యత్వం ఒక ఇది అనేది కూడా ఉంది కాబట్టి దీన్ని ఒక ఎంచుకొని ఇక్కడ ఎన్నికలు జరిపించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఆర్థిక ఇబ్బంది ఎవరికి ఏది ఉన్నా కూడా ప్రెస్ వారి తరపు నుంచి నా తరపు నుంచి నా వంతు సహకారం మీకు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అన్యాయం. తెలుగువారి సాంప్రదాయ పండుగ సంక్రాంతి వేడుకలను గాజువాక భాజపా కార్యాలయంలో బీజేపీ ఏపీ మీడియా ప్యానలిస్ట్ కర్ణం రెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత చిన్నారులకు భోగిపళ్ళు వేసి ఆశీర్వదించారు. అనంతరం భోగి మంటలు వెలిగించారు. ఇటీవల జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ సభ్యురాలుగా నియమితులైన కట్ట పద్మతో పాటు మరికొన్ని పదవులు పొందిన వారిని సత్కరించారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భోగి మంటల చుట్టూ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేది సంక్రాంతి పండుగ అని, భావితరాలకు పండుగ విశిష్టతను తెలియచెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నాయకులు కృష్ణంరాజు, నూకరాజు, సోంబాబు, గూటూరు శంకర్రావు, బాటా శ్రీనివాస్, శశిధరన్ పిల్లై, కట్ట పద్మ, రోహిణి, భువనేశ్వరి, కోన ముసలయ్య, ములకలపల్లి ప్రకాష్, అశోక్, తాతారావు, నాగేశ్వరరావు, జీలకర్ర రమణ తదితరులు పాల్గొన్నారు. ఎత్తున భారతీయ జనతా పార్టీకి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకి గుర్తించి పార్టీ మరి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా మరి నాకు విశాఖ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గా నన్ను ఎంపిక చేయటం వల్ల వీరందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి గాజువాక పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున నాకు సన్మాన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాతో పాటు నా సోదరులు చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా ఎవరికైతే నామినేటెడ్ పోస్టులు వచ్చాయో అలాగే వివిధ రంగాలలో మరి మా పార్టీ శ్రేణులు ఎవరైతే మరి పార్టీకి బలోపేతం చేయడానికి జిల్లాలో అలాగే మండలాల్లో పోస్టులు ఇచ్చారు ప్రతి ఒక్కరికి. వారందరికీ కూడా ఇక్కడ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి కృషి చేయడానికి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీ అంటే నా ఉద్దేశంలో ఒక భారత సైనికుల్లా పోరాడుతూ ఉంటామండి. ఎందుకంటే మిలిటరీలో ప్రజలందరికీ రక్షణగా ఎవరైతే కాపలా కాస్తూ ప్రాణ త్యాగాలు చేస్తూ అక్కడ ఉంటారో సైనికుల్లాగా, అలాగే భారతదేశం అంతటా కూడా భారతీయ జనతా పార్టీ ఏ ప్రలోభాలకి లోనవ్వకుండా ఒక్క రూపాయిని ఆశించకుండా వారి సొంత ఖర్చులతో నిరంతరం పార్టీ కోసం కృషి చేస్తూ ప్రజలందరి మన్ననలు పొందుతూ ఎనలేని సేవలు చేస్తూ ఉంటారు. అలాంటి కార్యకర్తలు గుర్తించి ఈ రోజు మరి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం అంటే ఆషామాషి కాదు. మా పెద్దలు మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, అదే విధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే జనసేన మరి మన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు ఈరోజు గాజువాక బీజేపీ కార్యాలయం ఎదురుగా భోగి మంటలు వేసి పిల్లలకి భోగిపళ్ళు వేసి సరదాగా సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది.
రైతులందరికీ పంట చేతికి వచ్చి కొత్త అల్లుళ్ళు పిలిచి సరదాగా కుటుంబ సమేతంగా జరుపుకునే పెద్ద పండగ సంక్రాంతి పండగ. మరి ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మా కార్యాలయం ఎదురుగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి భోగిమంట వేసి పాటలు పాడుకుంటూ సరదాగా సంక్రాంతి శుభాకాంక్షలు ఒకరికొకరు తెలియజేసుకోవడం జరిగింది. ఈ సంక్రాంతి ద్వారా అనంత కోటి జీవరాశులు అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మరి ముఖ్యంగా రైతులందరికీ కూడా పంట చేతికి వచ్చి భోగభాగ్యాలతో సరదాగా జరుపుకునే పండగ. కొత్త అల్లుళ్ళకి బట్టలు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. రెండో రోజు మకర సంక్రాంతి రోజు పితృదేవతలకి ఆహ్వానం పలికి వాళ్ళకి కొత్త బట్టలు పెట్టి వాళ్ళకి ఇష్టమైన పిండి వంటకాలు కూడా చేయడం జరుగుతుంది. మూడో రోజు కనుమ పండగ. మన వ్యవసాయానికి ఉపయోగపడే బండ్లు, అదేవిధంగా ఎద్దులు, ఆవులు, పశువులను కూడా పూజ చేసుకోవడం జరుగుతుంది. మన సనాతన హిందూ ధర్మంలో మనకి ఈ యొక్క పండగ వాతావరణంలో సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ అందరూ కూడా పండగ జరుపుకోవడం జరుగుతుంది. మరి పట్టణాల్లో ఎక్కువగా ఏవైతే ట్రాక్టర్స్ ఉంటాయో వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్స్, పనిముట్లు కూడా పూజ చేయడం జరుగుతుంది. వ్యాపారవేత్తలందరూ కూడా కార్లకి, బైకులకి అన్నిటికీ కూడా పూజలు చేయడం జరుగుతుంది. మరి సంక్రాంతి నుంచి అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇటీవల మా భారతీయ జనతా పార్టీ నాయకులు కొంతమందికి నామినేట్ పోస్టులు వచ్చాయి. మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో శ్రీమతి కట్టా పద్మ గారికి విశాఖపట్నం విజిలెన్స్ డిపార్ట్మెంట్ మెంబర్గా ఆవిడకి రావడం జరిగింది. అదేవిధంగా అగనంపూడి హాస్పిటల్ డెవలప్మెంట్ మెంబర్గా శ్రీ కోసూరు తాతారావు గారికి రావడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా మలకపల్లి ప్రకాష్ గారికి, అదేవిధంగా ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా సతీష్ గారికి, శేష్ దుర్గాప్రసాద్ గారికి, ఇలా వచ్చినటువంటి అందరికీ కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులకి, కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. అదనపు కట్నం కోసం వేధిస్తున్న అల్లుడిపై చర్యలు తీసుకోవాలి అంటూ ఓ బాధితురాలు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు ఫిర్యాదు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో అర్జీని అందించారు. ఈ సందర్భంగా పొన్నూరు మండలం ఆలూరు గ్రామానికి చెందిన తల్లి నంబూరి లక్ష్మి బంధువు శ్రీనివాసరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. 8 ఏళ్ల క్రితం పేర్ల పోలురాజు తన కుమార్తె వెంకటేశ్వరమ్మను ప్రేమ వివాహం చేసుకున్నాడని తెలిపారు. వారికి ఒక పాప కూడా ఉందని, పెళ్లి సమయంలో 2 ఎకరాల పొలం బంగారం కట్నంగా ఇవ్వడం జరిగిందన్నారు. అయితే అదనపు కట్నం కోసం కుమార్తెను చిత్రహింసలు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తన బిడ్డ ఎక్కడ ఉందో కూడా ఆచూకీ లేదన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రోద్బలంతోనే ఈ వేధింపుల పర్వం కొనసాగుతుందని అన్నారు. పోలీసు అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలి అని వేడుకున్నారు. అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఒక లవ్ మ్యారేజ్ కి పెళ్లి చేసుకొని ఈరోజు 2 ఎకరాల పొలం తీసుకొని 1 ఎకరం నాకైనా 5 సెవెన్లు దండ తీసుకొని మన అకౌంట్ లో పెట్టుకొని ఏదో హ్యాపీ చేసుకుంటారు. హ్యాపీ చేసుకుంటే నేను పంపిస్తే ఈ రోజు ఆ ఎకరం కోసం అనుమానాలు పెట్టుకొని అట్లా చేస్తున్నారు. ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నారు. ఆయన మనుషులకు ఆయన ఇష్టం వెళ్ళాలి. ఆయన సపోర్ట్ తో ఆయన అండదండలు చూసుకొని ఈ రోజు బాపట్లో కొన్నూరు మమ్మల్ని ఇక్కడ మా బిడ్డ మా ఫ్రెండ్ ఒకటి చేసేసాడు. ఈ రోజు మా బిడ్డ ఎంతో సంఖ్యంగా నాకైతే తెలియదు. రాత్రిలో నాకు పోయిన బాడీ అనేది ఇచ్చాము 2 పంచాయతీలో నా బిడ్డకి అంత ఘోరంగా బట్టి చెప్పకుండా చెప్తాను అన్నాడు. రికార్డులో నాకే ఫోన్ చేసి ఎవరు చెప్తున్నాను మా గవర్నమెంట్ వచ్చాడు. అందుకంటే ఉండుకుంటాయి ఆయన ఉంటున్నాడంట. అది ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయన పేరు మాట్లాడుతున్నాడు. ఆయన పేరు పని ఉంటున్నాడు. నా బిడ్డ నాకు కావాలి. నాకు సంక్రాంతి నా బిడ్డను మార్కాపురం జిల్లా
జిల్లా కేంద్రానికి వెళ్లడానికి నియోజకవర్గ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే జిల్లా కేంద్రానికి బస్సులు నడిపే కార్యక్రమం చేపట్టామని కనిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా కనిగిరి ఏపీఎస్ఆర్టీసీ డిపో నుండి జిల్లాకు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్ సర్వీస్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గం నుండి మార్కాపురం జిల్లా కేంద్రానికి వివిధ పనుల మీద వెళ్లే ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు ఈ బస్ సర్వీసులను ప్రారంభించామని ప్రజలు సర్వీసులను ఉపయోగించుకోవాలి అని కోరారు. మరి ఈరోజు కలెక్టరేట్ మన ప్రజలు ఇక్కడి నుంచి ఒంగోలు దూరం అని చెప్పి మన దగ్గర ఉన్న మార్కాపురాన్ని ఎంచుకోవడం జరిగింది. ఎంచుకున్న తర్వాత ఈ రవాణా సౌకర్యాలు కొద్దిగా ఇబ్బంది కలగకూడదు. మొదటిగా ఇక్కడి నుంచి ఏదైనా గ్రీవెన్స్ కలెక్టర్ కలవాలన్నా లేకపోతే తహసీల్దార్ అక్కడ ఆర్టీఓ వీళ్ళు డిప్యూటీ కలెక్టర్ కానీ మరి జిల్లా అధికారులందరూ మార్కాపురంలో ఉంటారు కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉండాలి. అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా సమయం వెళ్లే విధంగా ఈ బస్సులు ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. దీని ద్వారా కనెక్టివిటీ పెరుగుతుంది. అదేవిధంగా శ్రీశైలం ఏదైతే గతంలో మన దగ్గర నుంచి బస్సులు తక్కువగా ఉండేవి, ఇప్పుడు ట్రిప్ సర్వీస్ పెట్టడం వల్ల భక్తులు ఇప్పుడు మహిళలకి ఇష్టం కాబట్టి ఈరోజు ఈ శ్రీశైలం కూడా దర్శించుకొని శివుడి ఆశీర్వాదం కూడా పొందే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ వారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఫైబర్ నెట్ లో 105లో ప్రసారం అవుతున్న మై టీవీ ఛానల్ అనాది కాలంలోనే ప్రజాదరణ పొందింది. వార్తల సేకరణలో కూడా ముందుంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో తన వంతు పాత్ర పోషిస్తుంది. 2026 నూతన సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ముద్రించిన వార్షిక క్యాలెండర్ ను జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ జనశ్రీ సత్యనారాయణ చేతుల మీదుగా మై టీవీ తూర్పుగోదావరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సాయి కుమార్ ఆవిష్కరించారు. మై టీవీ యాజమాన్యానికి అందులో పనిచేస్తున్న పాత్రికేయులు సాంకేతిక సిబ్బందికి అనుశ్రీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఛానల్ మరింత పురోభివృద్ధి చెంది ప్రజాదరణ పొందాలి అని ఆకాంక్షించారు. జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ శ్రీ అనుశ్రీ గారికి ధన్యవాదాలు రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ శ్రీ అనుశ్రీ గారికి ధన్యవాదాలు. సాయి ఇలా చూడు. మేడం వెళ్ళండి. వార్తలోని ముఖ్యాంశాలు. గతేడాది పనితీరుపై మంత్రులు కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష. సూపర్ 6 ద్వారా సంక్షేమం అభివృద్ధిని వేగవంతం చేశామన్న సీఎం. పుష్కరాల్లోగా పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ. జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలి అని అందరి మనసులో ఉన్న మాట అని పేర్కొన్న ఎంపీ మిథున్ రెడ్డి సతీసాయి జిల్లా పుట్టపర్తిలో ఉమ్మడి అనంతపురం జిల్లా నాయకులతో నిర్వహించిన సంస్థాగత సమావేశానికి హాజరు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంచుతాయన్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి. బెంగళూరుకు చెందిన హెచ్సిఎల్ సంస్థ సమకూర్చిన 15 క్రీడా వీల్ చైర్లను దివ్యాంగ బాస్కెట్బాల్ క్రీడాకారులకు అందజేత. వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మై టీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.